కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం 100 రోజులు ప్రభుత్వం. ఇది చాలా మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అని కార్యక్రమం పెట్టింది. ఈ 100 రోజుల్లో ఎన్ని అరాచకాలు సృష్టించిందో ఒకసారి చూడండి. పైపెచ్చు అరాచకాలు సృష్టించారని చెబుతున్నా కానీ ఇంకా ఎక్కువ చేసే విధంగా తయారైందే తప్ప తగ్గే విషయం లేదన్నట్టుగా విపరీతంగా రాష్ట్రంలో విపరీతంగా సంచలనం సృష్టిస్తున్నారు. మామూలుగా కాదు, గందరగోళం, బేభత్సాలు, గొడవలు, అసలు రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలంటే ఆ స్థాయికి కిందికి దిగజార్చే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క విషయమనే కాదు, ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ఎన్ని అరాచకాలు సృష్టించిందంటే సామాన్య ప్రజలు తిరగాలంటే భయపడే విధంగా పరిపాలిస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం ఎలా అంటారు? గతంలో మనం చూసుకుంటున్నాము, ఎన్ని సంఘటనలు జరిగాయో చూడండి. వైసీపీ కార్యకర్తల మీద విపరీతం దాడులు, విధ్వంసాలు సృష్టించారు. ఇప్పుడు ఈరోజు రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న సంఘటన ధర్మవరం సత్యసాయి జిల్లా ధర్మవరం కేతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన వైసీపీ కార్యకర్తలు జైల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కేతిరెడ్డిని అడ్డుకొని ఆయన మీద దాడి చేసే ప్రయత్నం ఎంత దారుణం అంటే చూడండి. కార్యకర్తల దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ లేదా? ఆయనకి వెళ్ళకూడదా? ఎంత దారుణం చూడు. ఆయన వెళ్తుంటే అసలు గుంపులుగా అయ్యి వెహికల్ మీద ఎక్కి ఎంత దారుణం సృష్టించారో చూడండి ఒకసారి. పైపెచ్చి ఎక్కుతున్నా సరే వాళ్ళని తప్పించుకొని పోతున్నా కానీ ఇంకా వెహికల్ మీద పైకెక్కి దాడి చేసే ప్రయత్నం ఎంత దారుణం చూడండి. పైపెచ్చు ఆయన పాపం తప్పించుకొని వెళ్ళి జైల్లో ఉంటే అతన్ని బయటికి రానియండి, వాడిని బయటికి పంపియండి అని రెచ్చగొట్టే విధంగా అక్కడ సిచ్యువేషన్ ఉందంటే చూడండి ఒకసారి. అక్కడ పోలీసులు కానీ కంట్రోల్ చేసినా కానీ కంట్రోల్ అవ్వకుండా జైలు లోపలికి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారంటే ఎంత దారుణంగా తయారైందంటే ఒకసారి కూటమి ప్రభుత్వం చూడండి. ఇంత దారుణాలు జరుగుతుంటే, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే వీటిని ఖండించేది పోగొట్టి ఇది మంచి ప్రభుత్వం, మంచి పరిపాలనని ఎలా చెప్తారు? సామాన్య కార్యకర్తలకి, వైసీపీ పార్టీ కార్యకర్తలకి భద్రత లేదు, సామాన్య ప్రజలకి భద్రత లేదు. ఇప్పుడు ఏకంగా ఈ మాజీ ఎమ్మెల్యేలకి భద్రత లేకుండా పోయిందంటే ఎంత దారుణమో చూడండి. వెహికల్ని అడ్డుకొని వెహికల్ మీద అంత విచ్చలవిడిగా వెహికల్ మీద పడి దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పటి వరకు ఏపీలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు జరిగిన ఈ 100 రోజుల్లో జరిగిన అరాచకాలు ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీ చరిత్రలో ఈ 100 రోజుల్లో జరిగిన అరాచకాలు ఇప్పటి వరకు ఎప్పుడు జరగల. అంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి. ప్రజలారా, మీరు కానీ ఆలోచించండి. ఏది మంచి ప్రభుత్వం, ఏది దొంగ ప్రభుత్వమో మీరు